మన లాయర్ల బుర్రకి పదును పెడదాం. అసలు ఏం జరిగింది? నిన్న నేను గుడికి వెళుతున్నప్పుడు నన్ను ఒకడు ఫాలో అవుతున్నట్టు అనిపించింది బాబు. వెళ్ళి అతన్ని అడిగాను కూడా. బండి రిపేర్కి వచ్చింది, గుడికి వెళ్తున్నాను అని చెప్పాడు. దేనికి నా వెంట పడుతున్నావు? గుడికి వెళ్తున్నాను మేడం. తర్వాత వాడు గుళ్ళో కూడా కనిపించాడు. వాడే గుడి బయట నేను వెళ్తుంటే బైక్లో వచ్చి చెప్పుచా. నా మెళ్ళో ఉన్న గొలుసుని. గొలుసా? 5 కాసులతో చేయించుకున్నాను కదా, ఆ గొలుసా? అవును బాబు. దాన్ని లాక్కొని వాడి బండిలో వాడు వెళ్ళిపోయాడు. వాడే అని ఎలా చెప్తున్నావు చా? ఫేస్ కనిపించిందా? లేదు బాబు, హెల్మెట్ పెట్టుకున్నాడు. కానీ ఆ హౌస్లోకి వాడే వచ్చాడు. అప్పుడు గుర్తుపట్టాను. ఓకే, గెస్ట్ హౌస్కి నువ్వెలా వెళ్ళావు? గుడి దగ్గరే ఒక ఆటో ఆయన ఉన్నాడు బాబు. ఆయన ఆటోలోనే వాడిని వెంబడించాను. ఆ ఆటో ఆయన వాడు నీ మెడలో గొలుసు లాగినప్పుడు చూసారా? చూశాడు బాబు. అయితే ఆయన సాక్ష్యం మనకు ఉపయోగపడుతుంది. ఆటో డ్రైవర్ నన్ను అక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్లేస్ మంచిది కాదు అని చెప్పాడు. అమ్మా, ఆ చోటు మంచిది కదమ్మా. గొలుసు కోసం ఇంకేం పట్టించుకోకుండా వెళ్ళావు, అంతేనా? నీ మంగళసూత్రంపై నీకున్న తపన, బాధ అర్థమవుతుంది చా. నీ తాళిను దక్కించుకోవడానికి ఇంకేం ఆలోచించకుండా వెళ్ళావని తెలుస్తుంది. కానీ నువ్వు చెప్పవు. ఈ పరిస్థితిలో నేను నిన్ను అడిగి ఇబ్బంది పెట్టలేను. ఏమైంది బాబు? అదే ఆ ఆటో ఆయన చెప్తారు అన్నావు కదా, ఆయన సాక్ష్యం మనకి యూజ్ అవుతుంది అనుకున్నాను కదా. ఆయన నెంబర్ ఏమైనా నీ దగ్గర ఉందా చా? ఆన్లైన్లో పే చేస్తే ఆయన నెంబర్ మనకి దొరుకుతుంది కదా. ఆయన మనం స్టేషన్కి తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పించవచ్చు. ఆ కంగారులో నేను ఆయన డబ్బులు కూడా ఇవ్వలేదు బాబు. ఆ హౌస్లోకి వెళ్ళిపోయాను అంతే. నో ప్రాబ్లం. చూస్తే ఆయన్ని గుర్తుపట్టగలవా? సరే, మరి లోపల ఏం జరిగింది? ఇది ఖచ్చితంగా నీ నిరికించడానికి పన్నిన ట్రాప్ చా. అవును బాబు, కానీ ముందే నేను గ్రహించలేకపోయాను. యూ డోంట్ వరీ, ఏమీ ఫీల్ అవ్వకు చా. పోలీస్ స్టేషన్లో మనకిచ్చిన టైం లోపల ఆటో ఆయన్ని వెతికి పట్టుకుందాం. ఈలోపు నీ గొలుసు లాగిన వాడు గుడిలో కూడా కనపడ్డాడన్నావు కదా. ముందు ఇప్పుడే గుడికెళ్ళి CCTV ఫుటేజ్లో వాడి ఆనవాళ్ళు సంపాదిద్దాం. వాడిని ఎలా పట్టుకోవాలో చూద్దాం. పదచా.